హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని టెక్ న్యూస్ గురించి చెప్తాను. దానిలో ఫస్ట్ న్యూస్ వచ్చేసి OnePlus 5కి సంబంధించి. OnePlus 5కి సంబంధించి అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేశారు. జూలై 22 రోజు మీరు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్కి లేదా అమెజాన్లోకి వెళ్ళేసి ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు. దీని ధర వచ్చేసి 30,000కి దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్, 8GB ర్యామ్ తోటి 22 మెగాపిక్సెల్ బ్యాక్ క్యామ్, 15 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్తో ఈ మొబైల్ రాబోతుంది. 3400 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. సో ఎక్కువ స్పెసిఫికేషన్ తక్కువ ప్రైస్ అంటే మీకు ఈ మొబైల్ అనే చెప్పొచ్చు. ఓకే, సో మనకు శాంసంగ్, HTC వీటిలో పోల్చుకున్నట్టయితే దీనిలో కూడా మనకు హై క్వాలిటీ ఉంటుంది, కాకపోతే ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అందుకోసం OnePlus 3, OnePlus 3T చాలా సక్సెస్ అయ్యాయి. ఓకే, సో నేను కూడా OnePlus 3T వాడుతున్నాను. నాకు కూడా దీని పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం ఏం రాలేదు. ఓకే, సో ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వకుండా చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు 30,000 బడ్జెట్ ఉన్న మొబైల్ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే OnePlus 5కి మీరు ఏంటంటే వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకో ఫోన్ విషయానికి వస్తే Moto Z2 Plus అని ఇంకొక కొత్త మొబైల్ కూడా లాంచ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 28,000 వరకు ఉంది. దీనిలో 4GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్. అంటే మనకు స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ OnePlus 5తో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు దీన్ని కావాలి అంటే దీన్ని కూడా మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి మనకు వాట్సాప్లో చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఐఫోన్లో అయితే ఐఫోన్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఇంతకుముందు ఏదైనా వాట్సాప్లో ఫొటోస్ పంపించామనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళేది కదా. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ అవన్నీ కలిపి ఒక ఆల్బమ్ లా వెళ్తున్నాయి అన్నట్టు. ఓకే, సో ఈ అప్డేట్ అయితే మనకి ఇంకా ఆండ్రాయిడ్కి రాలేదు, ఓన్లీ మనకి ఇది iOSలో వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొక అప్డేట్ కూడా ఉంది వాట్సాప్లో. దీనిలో ఏంటంటే మనం ఏదైనా మెసేజ్ పంపించామనుకోండి, దాన్ని రీకాల్ అంటే 5 minutes లోపు రీకాల్ చేసుకోవడానికి కూడా కొత్త ఆప్షన్ రాబోతుంది. ఇంకా రాలేదు, కాకపోతే దీనిలో ఏంటంటే బ్లాగ్స్లలో చెప్తున్నారు. ఓకే, వాట్సాప్ సంబంధించిన బ్లాగ్లలో చెప్పారు. సో ఇది ఇంకొక అప్డేట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి మనకు ట్రాయ్ అనేది ఒక కొత్త యాప్ని లాంచ్ చేసింది. ఈ యాప్ ఏం చేస్తుంది అంటే మనకు చూడండి, ఈ యాప్ని మన మొబైల్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మధ్య చూసినట్టయితే మనకు జియోలో కానివ్వండి, ఎయిర్టెల్లో కానివ్వండి, ఐడియాలో కానివ్వండి చాలా కాల్ డ్రాపింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, సో మరి కాల్ డ్రాప్ అయినప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలనేది మనకు అందరికీ సరిగ్గా తెలియదు కదా. సో దానికోసం మీ ట్రాయ్ అనేది మై కాల్ అనే ఒక యాప్ని తీసుకొచ్చింది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యాప్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైనా కాల్ చేశారనుకోండి, కాల్ అయిపోయిన తర్వాత మనకు యాప్ అనేది అడుగుద్ది. అంటే ఈ కాల్కి మీరు ఏ రేటింగ్ ఇస్తారు, 5 స్టార్ ఇస్తారా, 4 స్టార్ ఇస్తారా, 1 స్టార్ ఇస్తారా అని మనం దీనిలో రేటింగ్ ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, సో మీకు పూర్ క్వాలిటీ లేకపోతే కాల్ డ్రాప్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే 1 స్టార్ ఇచ్చారనుకోండి, ఆ నెట్వర్క్ మీద ట్రాయ్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి పేటిఎంలో కూడా మనం ఏంటంటే ఇప్పటి నుంచి చలాన్స్ పే చేయడానికి కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. మనకు మామూలుగా డ్రైవింగ్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ చేసినా లేకపోతే సిగ్నల్ బ్రేక్ చేసినా అటువంటప్పుడు మనం పే చేయాల్సి ఉంటుంది కదా. దానికి సంబంధించి మనం డైరెక్ట్ పేటిఎం ద్వారానే పే చేసుకోవడానికి దానిలో కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.